ఐనవిల్లి మండలంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా పి గన్నవరం శాసనసభ్యులు గెడ్డి సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పని చేసి చూపించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అది కాని పని అయినా కూడా చేసి చూపించాం. దీనికి కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని సందర్భం తెలియజేస్తాం. పోతే ధాన్యం విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో 24 గంటల కంటే ముందు కూడా పడినటువంటి సందర్భం ఉన్నది. అమౌంట్ ఎవరు చెప్పట్లే. ఎన్నడూ లేనటువంటి రీతిగా 8 గంటలు, 9 గంటలు, 10 గంటల్లోనే అమౌంట్ పడినటువంటి పరిస్థితి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, రైతుల పట్ల చూపించినటువంటి శ్రద్ధ. అది మీరంతా గమనించి ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భం తెలియదు. అదేవిధంగా చిన్న చిన్న వాటి గురించి ప్రజాప్రతినిధులు గొడవ పెట్టుకోవద్దు. సమస్యలు ఉంటే పరిష్కార మార్గంగా మాట్లాడటం మంచిది. సమస్యలు ఎంత మంచిగా చేసినా సరే ఏదో సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అయినా కూడా పరిష్కార మార్గం మాట్లాడండి, తప్పనిసరిగా సమస్య క్లియర్ అవుతుంది. మీతోటి కానిటువంటి పనులు నాకు చెప్తే నేను అట్లా అటెండ్ అయ్యి అవి కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంతో సక్రమంగా జరిగింది ఈ మీటింగు. అయితే మన వైస్ ఎంపీపీ భూషణ్ గారి కథ ఉద్రేకపూర్వకంగా మాట్లాడటం జరిగింది. అవసరమైన చోట ఉద్రేకంగా ఉండాలి, అనవసరమైన చోట అనికిమనిగా ఉండాలి. అది రెండు మానేసి మీరు ఏదో చేస్తున్నారో అడగండి. వాళ్ళ పై అధికారులు అడగాలి. ఆయన అథారిటేటివ్ కాదు, మీటింగ్ అటెండ్ అయ్యారు, కానీ ఆయనతోటి అది చేసే పని మాత్రం కాదు. పై అధికారులు అడగండి. వాళ్ళతో కూడా కాకపోతే నా దగ్గర రండి, నేను ఆ సమస్య పరిష్కరిస్తాను. ఇకపోతే మన ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు తెలుసుకుని అవి ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తే మంచిదని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అగ్రికల్చర్లో కానీ, అదేవిధంగా ఈ డిఆర్డిఏలో కానీ చాలా పథకాలు ప్రజలకు ఉపయోగపడి, రైతులకు ఉపయోగపడి చాలా పథకాలు ఇవ్వటం జరుగుతుంది. వాటిని పోతే మీరు తెలుసుకుని ప్రజలకి తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది లబ్ధి పొందుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంత చక్కగా జరిగినటువంటి సభకు వచ్చినట్టు మీ అందరికి కూడా ఆ విధంగా తోడ్పడినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.